ఫ్రెండ్స్ ఆక్సిజన్ OS 15 లాంచ్ అయిపోయి మనకి 1 year కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆక్సిజన్ OS 16 కూడా లాంచ్ అయిపోయింది. ఇది OnePlus 11R మొబైల్ అనమాట. దీనికి ఆక్సిజన్ OS 15 అప్డేట్ చేసిన తర్వాత ఇందులో యాడ్ చేసిన అన్ని ఫీచర్స్ గురించి చెప్తాను, నేను A to Z చెప్తాను. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూజ్ అయ్యే ఫీచర్స్ ఇందులో చాలా ఉంటాయి. ఈ ఆక్సిజన్ OS 16 అప్డేట్ OnePlus 11R డిసెంబర్ ఎండింగ్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను, క్లియర్గా అన్ని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆక్సిజన్ OS 16 ఫీచర్స్ గురించి. సో మన ఛానల్ యాక్టివ్గా ఉండండి. సో ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ ఆక్సిజన్ OS 15లో 1 year నుండి ఇప్పటి వరకు సెక్యూరిటీ అప్డేట్స్లో యాడ్ చేసిన ఫీచర్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఫస్ట్ మనం లాక్ స్క్రీన్ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఇప్పుడు నేను పవర్ బటన్ అయితే ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే యానిమేషన్ చేంజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడొచ్చు, నేను పవర్ బటన్ ప్రెస్ చేయగానే క్లాక్ అనేది ఒక 1 సైడ్కి వచ్చి స్క్రీన్ మాత్రమే ఆఫ్ అవుతుంది. అండ్ ఇంకా మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా, నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు నార్మల్గా 1 by 1 మనకి మెసేజెస్ అయితే వచ్చేటివి అనమాట నోటిఫికేషన్స్లో. కాకపోతే ఇప్పుడు పాపప్ లాగా అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు మీకు 2-3 నోటిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, ఇంకొక నోటిఫికేషన్ వస్తే అక్కడ మీకు పాపప్ లాగా అయితే వస్తుంది అనమాట. ఆ వచ్చిన నోటిఫికేషన్ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఇది లైక్ యాపిల్లో వస్తాయి కదా, యాపిల్లో వచ్చినప్పుడు అయితే ఈ విధంగానే వస్తాయి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్లో కూడా ఈ విధంగా తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఐకాన్స్లో అయితే 2 కొత్త ప్యాక్స్ని అయితే తీసుకొచ్చారు అనమాట. మీరు హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ ఐకాన్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు రేడియన్స్ అండ్ షాడో అని చెప్పేసి 2 కొత్త ఐకాన్ ప్యాక్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఐకాన్స్లో మీకు నచ్చిన ఐకాన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మనకి మెటీరియల్ అండ్ పేబుల్ అని మాత్రమే ఉండేది. సో ఇప్పుడు ఈ రెండింటిని అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు 3 dots కనిపిస్తున్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ క్విక్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు క్విక్ సెట్టింగ్స్లో స్ప్లిట్ పెట్టుకోవచ్చు అండ్ క్లాసిక్ పెట్టుకోవచ్చు అనమాట. స్ప్లిట్ పైన ట్యాప్ చేస్తే ఏమవుద్దంటే మనకి 1 side నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది అండ్ ఇంకొక సైడ్ ఐకాన్స్ వస్తాయి అనమాట. ఫుల్ ఐకాన్స్ వస్తాయి మొత్తం. చూడొచ్చు మీరు స్క్రీన్ పైన ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు నేమ్స్ కనిపిస్తున్నాయి కదా, బ్లూటూత్, టార్చ్, లొకేషన్ అని చెప్పేసి, ఇవి కూడా మీరు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు షో టైటిల్ నేమ్స్ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీకు నేమ్స్ అయితే ఎగిరిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీరు సెట్టింగ్స్లో వాల్పేపర్ అండ్ స్టైల్స్లోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మీకు కొత్త ఫ్లక్స్ థీమ్స్ అని కనిపిస్తుంది. ఇందులో మీకు చాలా రకాల స్టైల్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఐఫోన్ లాగా మన ఫోటో వెనకాల టైం టెక్స్ట్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వాల్పేపర్ ఉంది కదా, వాల్పేపర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఆల్బమ్స్లోకి వెళ్ళి మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ వెనకాల రావాలా ముందు రావాలా అనేది ఇక్కడ డెప్త్ పైన ట్యాప్ చేస్తే అది మూవ్ అప్ అండ్ మూవ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు హోమ్ స్క్రీన్లో ఈ విధంగా వస్తుంది అండ్ లాక్ స్క్రీన్లో ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఇలా వస్తుంది అనమాట. సో ఇవి ఫ్లక్స్ థీమ్స్ అనమాట. మీకు నచ్చిన థీమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో నాకు నచ్చింది ఏంటంటే టెక్స్ట్ ఎడిట్ చేసుకునేటట్టు ఉంటే బాగుండేది. అండ్ ఇంకా మోర్ థీమ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా రకాల థీమ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో మీకు నచ్చిన థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వాల్పేపర్ అండ్ స్టైల్స్లోనే కలర్స్లో ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ వాల్పేపర్ కలర్స్ అంటే మీరు ఏదైనా వాల్పేపర్ పెట్టారు అనుకోండి, దానికి రిలేటెడ్ కలర్స్ అన్ని మీ ఫోన్స్లో అయితే వస్తుంటాయి అనమాట, సెట్టింగ్స్లో కానీ నోటిఫికేషన్ సెంటర్లో కానీ. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్లో మనకి హ్యాలో అని చెప్పేసి ఒక యానిమేషన్ అయితే యాడ్ చేశారు. ఇంతే, ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్లో పెద్దగా ఏం యాడ్ చేయలేదు. అండ్ ఎడ్జ్ లైట్నింగ్లో కూడా ఏం చేంజెస్ లేవన్నమాట. ఈ 3 కలర్సే ఉన్నాయి. మనకి కస్టమైజేషన్ తీసుకొస్తే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాల్పేపర్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ కొన్ని కొత్త వాల్పేపర్స్ అయితే యాడ్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ మనకి సేమ్లెస్ అనే ఒకటి, క్లాసిక్ అని ఒకటి కనిపిస్తుంది. క్లాసిక్ పెట్టుకుంటే మనకి లాక్ స్క్రీన్లో యానిమేషన్ అయితే రాదనమాట. సేమ్లెస్ పెట్టుకుంటే లాక్ స్క్రీన్ యానిమేషన్ అయితే వస్తుంది. సో మీరు సేమ్లెస్ పెట్టుకోండి, ఇదే బాగుంది. అండ్ ఇంకోటి మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 1+ = అని టైప్ చేయండి. ఇక్కడ మీకు నెవర్ సెటిల్ అని వస్తుంది. సో ఇది 1+ థీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు నోటిఫికేషన్స్ అండ్ క్విక్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు లైవ్ అలర్ట్స్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇది మీకు యాపిల్ డైనమిక్ ఐలాండ్ లాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇంతకు ముందు మనకి 1 side కి అయితే వచ్చేది అనమాట ఈ డైనమిక్ ఐలాండ్. అంటే కెమెరాకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ డైనమిక్ ఐలాండ్ లాగా అయితే వచ్చేది అనమాట, ఒక పాపప్. కాకపోతే ఇప్పుడు మనకి కెమెరా మధ్యలో నుండి డైరెక్ట్ సేమ్ యాపిల్ లాగే వస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది దేనికి వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ స్విగ్గీ, జొమాటో, మ్యూజిక్ ప్లేబ్యాక్కి అండ్ గేమ్ టైమర్ అండ్ అప్డేట్ సర్వీసెస్కి అండ్ పర్సనల్ హాట్స్పాట్, వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు
అదే స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు, సో వాటికైతే పర్ఫెక్ట్ వర్క్ అవుద్ది అనమాట. అండ్ ఇంకా మీరు ఫోన్ని సైలెంట్ మోడ్లో అండ్ వైబ్రేషన్ మోడ్లో పెట్టినప్పుడు కూడా మీకు డైనమిక్ ఐలాండ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ ట్యాప్ ఏ క్యాప్సూల్ 2 అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే వ్యూ ఇన్ కార్ట్ అండ్ ఓపెన్ యాప్ అని ఉంటుంది. సో మీరు వ్యూ ఇన్ కార్ట్ పెట్టుకుంటే జస్ట్ ఈ విధంగా ట్యాప్ చేసినప్పుడు అవి పాపప్స్ లాగా ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ యాప్ పెట్టుకున్నారు అనుకోండి, డైరెక్ట్ యాప్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. అండ్ మీరు 2-3 యాప్స్ ఓపెన్ చేసి పెట్టారనుకోండి, జస్ట్ ఈ విధంగా టాప్లో స్లైడ్ చేస్తే చాలు ఇంకో యాప్కి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు స్క్రీన్ పైన ఈ విధంగా షిఫ్ట్ అవుతుంది. సో ఇది లైవ్ అలర్ట్స్, నథింగ్ బట్ డైనమిక్ ఐలాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా ఈ ఆక్సిజన్ OS 15లో మనకి వన్ ప్లస్ షేర్ని అయితే తీసుకొచ్చింది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం వన్ ప్లస్ మొబైల్స్ నుండి యాపిల్ మొబైల్స్ కానీ, యాపిల్స్ నుండి వన్ ప్లస్కి కానీ ఈజీగా ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అదెలా అంటే మీరు ఐఫోన్లో ఓ కనెక్ట్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 2 సేమ్ నెట్వర్క్ అయితే కనెక్ట్ అయి ఉండాలి, వన్ ప్లస్ అండ్ ఐఫోన్. సో తర్వాత మీరు సెండ్ రిసీవ్ చేసుకోవచ్చు అనమాట ఫైల్స్ ని. అండ్ నెక్స్ట్ మీరు సెట్టింగ్స్ లో యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు స్ప్లిట్ వ్యూ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇది డిఫాల్ట్గా అయితే ఆన్లో ఉందన్నమాట నా మొబైల్లో. మీ మొబైల్లో ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా అమెజాన్ ఓపెన్ చేశారు, ఒక మొబైల్ ప్రైస్ చూస్తున్నారు, అండ్ అదే మొబైల్ ప్రైస్ వేరే ప్లాట్ఫామ్లో చూడాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక యాప్ ఓపెన్ చేయొచ్చు అనమాట. 2 యాప్స్ని ఒకటేసారి యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా 3 ఫింగర్స్తో పైకి డ్రాగ్ చేస్తే ఇక్కడ మళ్ళీ యాప్స్ అయితే చూపిస్తుంది. సో ఇందులో మీరు ఇంకో యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే 2 యాప్స్ ఈ విధంగా మనకి ఫోన్ స్క్రీన్లో అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ ఇక్కడ ఈ విధంగా మిడిల్లో ట్యాప్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి, స్వాప్ సైట్స్ అండ్ ఇంకొకటి సేవ్ యాస్ యాప్ గ్రూప్ అని. స్వాప్ సైట్స్ మీద క్లిక్ చేస్తే యాప్స్ పైకి కిందికి మారుతాయి అనమాట. సేవ్ యాస్ యాప్ గ్రూప్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే అది మనకి షార్ట్ కట్ అయితే యాడ్ అవుతుంది హోమ్ స్క్రీన్ మీద. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ షార్ట్ కట్ అయితే యాడ్ అయింది. సో దీనిపైన మళ్ళీ ట్యాప్ చేస్తే 2 యాప్స్ ఒకటేసారి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం స్ప్లిట్ వ్యూని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ యాప్సే కాదు, గేమ్స్ని కూడా మీరు ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని ఆడుకోవచ్చు అనమాట. 2 గేమ్స్ని ఒకటేసారి ఆడొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్తే ఇక్కడ మీరు మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి హైడ్ యాప్స్ పైన ట్యాప్ చేయండి. హైడ్ యాప్స్ పైన ట్యాప్ చేస్తే ఇంతకు ముందు మనం హైడ్ యాప్స్ని ఓపెన్ చేయాలంటే ఒక కోడ్ పెట్టుకునే వాళ్ళం అనమాట. డైలర్లో కోడ్ పెట్టుకుంటే మనకు అది హైడ్ చేసిన యాప్స్ అన్ని ఓపెన్ అయ్యేవి. కాకపోతే ఇప్పుడు మనం ఇంకొకలాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. అదెలా అంటే ఇక్కడ టాప్లో సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ యాక్సెస్ మెథడ్స్ అని ఉంటాయి, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ యాక్సెస్ వయా హోమ్ స్క్రీన్ ఐకాన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ కస్టమైజ్ హోమ్ స్క్రీన్ ఐకాన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఐకాన్ ఎడిట్ బటన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేస్తే మీకు నచ్చిన ఐకాన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు చాలా రకాల ఐకాన్స్ అయితే ఉన్నాయి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసాం అనుకోండి, ఇది మనకి హోమ్ స్క్రీన్లో అయితే యాడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ హైడ్ యాప్స్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయగానే ప్రైవసీ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి హైడ్ యాప్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ ఫీచర్ ఏదో కొంచెం కొత్తగా ఉంది, బాగుంది. మీరు కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫైనల్ గా ఇందులో మనకి కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఈ ఏఐ ఫీచర్స్ ని వీళ్ళు నోట్స్ యాప్ లో అండ్ అలాగే ఫోటోస్ యాప్ లో డిఫాల్ట్ సిస్టమ్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా మనకి, అందులో అయితే యాడ్ చేశారనమాట ఈ ఏఐ ఫీచర్స్. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా యూజ్ చేయాలని చూపిస్తా, చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఎడిట్ ఆప్షన్ లో వచ్చిన ఏఐ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు ఫోటోస్ యాప్ ఓపెన్ చేయండి. ఫోటోస్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఎడిట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కామన్ ఫీచర్స్ అనమాట. ఇంతకుముందు Android 14లో ఉన్న ఫీచర్స్ ఇవన్నీ. ఇక్కడ మనకి ఏఐ ఎడిటర్ అని చెప్పేసి మల్టీ కలర్లో ఒక ఫీచర్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు 4 ఏఐ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఏఐ డీటెయిల్డ్ బూస్ట్ అండ్ ఏఐ ఎరేజ్ అండ్ ఏఐ అన్బ్లర్ అండ్ అలాగే ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్ అనమాట. సో ఇవి ఏఐ ఫీచర్స్ అనమాట. ఫస్ట్ మనం ఏఐ డీటెయిల్ బూస్ట్ గురించి మాట్లాడుకుంటే దీనిపైన ట్యాప్ చేసాం అనుకోండి, మీ ఫోటో బ్లర్ ఉంది అనుకోండి, ఆ ఫోటోని లో క్వాలిటీ నుండి హై క్వాలిటీకి అయితే కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. మనం ఫోటోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, కింద కంపేర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ ఫీచర్ని యాడ్ చేయకముందు ఎలా ఉంది, యాడ్ చేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. అండ్ ఏఐ ఎరేజర్ పైన ట్యాప్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇందులో ఒకటి స్మార్ట్, ఇంకొకటి పెయింట్, ఇంకొకటి రిమూవ్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ డ్రా చేయమని చెప్తుంది. డ్రా చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో ఇది రికగ్నైజ్ చేసి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఏఐ అన్బ్లర్ అని కనిపిస్తుంది కదా, ఇది నార్మలే. ఫస్ట్ ఫీచర్ ఒకటి చెప్పా కదా ఏఐ బూస్ట్ అని చెప్పేసి,
సో అదే ఫీచర్ అనమాట, ఇది అన్బ్లర్ చేస్తుంది అనమాట, మన ఫోటో బ్లర్ అయితే అన్బ్లర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి రిఫ్లెక్షన్ ఎరేజర్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీ ఫొటోస్లో ఏమైనా రిఫ్లెక్షన్స్ ఉన్నాయనుకోండి వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. లైక్ మీ ఫేస్ పైన ఏమైనా షాడోస్ లాంటివి పడినా సరే వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇది రిఫ్లెక్షన్ ఎరేజర్. నెక్స్ట్ మీరు నోట్స్ యాప్ ఓపెన్ చేయండి. మీరు ఏదైనా సేవ్ చేసి పెట్టుకున్న నోట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ డౌన్ లో మీకు 4 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన ట్యాప్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. చూడొచ్చు మీరు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫార్మేట్, క్లీనప్, పాలిష్ అండ్ కంటిన్యూ రైటింగ్ అండ్ అలాగే ఎలాబొరేట్, షార్ట్ అండ్ ఫార్మల్, క్యాజువల్. సో ఈ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఏఐ ఫీచర్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ ఫార్మేట్ పైన ట్యాప్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీరు టైప్ చేసి పెట్టుకున్న టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ ఫార్మేట్ ఏంటి, ఆ టెక్స్ట్ లో అసలు ఆ కాంటెంట్ దేని గురించి అనేది మీకు సింపుల్ గా చిన్న సమ్మరీ అయితే ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకా క్లీనప్ పైన క్లిక్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ ని మీరు స్టోర్ చేసుకున్నారు అనుకోండి, అందులో కొంచెం సోది ఉంది అనుకోండి, దాన్ని తీసేసి మీకు క్లీనప్ చేసి మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో క్లీనప్ ఆప్షన్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. అండ్ పాలిష్ ఆప్షన్ ఉంది కదా, ఇది కూడా సేమ్ అనమాట, సేమ్ రెండు ఒకేలా అయితే వర్క్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కింద కంటిన్యూ రైటింగ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఇప్పుడు మీరు ఏదైనా రాసి సగం వరకు రాసి వదిలేసారు అనుకోండి, లైక్ ఏదైనా స్టోరీ కానీ ఏదైనా సగం వరకు రాసి వదిలేస్తే మీరు రాసిన దానికి ఏఐ అయితే కంటిన్యూ చేస్తుంది అనమాట, కంటిన్యూ రైటింగ్ పైన ట్యాప్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఎలాబరేట్ మీద క్లిక్ చేస్తే మీ టెక్స్ట్ ని అది ఎలాబరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లైక్ నేను హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను కదా, సో అది హ్యాష్ ట్యాగ్స్ ని మాత్రమే ఎలాబరేట్ చేస్తుంది, టెక్స్ట్ ని అయితే ఎలాబరేట్ చేయదు. ఒకసారి చూడండి మీరు. సో ఈ విధంగా ఎలాబరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు, దానికి రిలేటెడ్ ఇంకా హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలనుకున్నారు అనుకోండి, ఈ నోట్స్లో ఈ ఫీచర్ని యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది హ్యాష్ ట్యాగ్స్ని అయితే జనరేట్ చేసేస్తుంది. అండ్ షార్ట్ అండ్ పైన క్లిక్ చేస్తే అసలు ఈ మ్యాటర్ దేని గురించి ఉందనేది మీకు 2-3 లైన్స్లో అయితే చెప్పేస్తుంది అనమాట ఏఐ. అండ్ ఇంకా ఫార్మల్, క్యాజువల్ ఉన్నాయి కదా, ఇవి కూడా సేమ్ అనమాట. నార్మల్గా మీ కంటెంట్ ఏంటిది అనేది ఒక 2-3 లైన్స్లో అయితే చెప్తుంది. కెమెరాలో మనకి కొన్ని ఫిల్టర్స్ అయితే యాడ్ చేశారనమాట. ఫ్రెష్, ఎమరాల్డ్, క్లియర్ అని చెప్పేసి 3 ఫిల్టర్స్ అయితే యాడ్ చేశారనమాట. ఈ 3 ఫిల్టర్స్ మనకి ఫోటో మోడ్లో ఉంటాయి, అండ్ వీడియో మోడ్లో ఉంటాయి, అండ్ అలాగే పోర్ట్రేట్ మోడ్లో కూడా ఉంటాయి అనమాట. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవి OnePlus కి సంబంధించిన మూవీ ఫిల్టర్స్ అనమాట, అదే ఫిలిం ఫిల్టర్స్ అనమాట. మీరు ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ కొంచెం స్క్రోల్ రైట్ చేస్తే ఇక్కడ వాటర్ మార్క్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ కొన్ని స్టైల్స్లో వాటర్ మార్క్స్ అయితే వస్తాయి అనమాట ఫోటో మీద. మనం వాటిని పర్సనలైజ్ చేసుకోవచ్చు. లైక్ ఆ వాటర్ మార్క్ దగ్గర మీ పేరు పెట్టుకోవాలంటే పేరు పెట్టుకోవచ్చు. అండ్ వాటర్ మార్క్ స్టైల్స్ ఇక్కడ ఉన్నాయి చూడవచ్చు మీరు. అండ్ అలాగే ఇక్కడ దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఇవి కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఏవో స్పీకర్లలో ఉన్నాయి. ఇవి మీ ఫొటోస్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చెక్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి. అండ్ అలాగే ఫైల్ మేనేజర్లో మనకి కొంచెం ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయింది. అప్డేట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ చేయగానే మనకి ఫొటోస్, వీడియోస్ అన్ని కనిపిస్తున్నాయి అనమాట. రైట్ సైడ్ ఫైల్స్ పైన ట్యాప్ చేస్తే ఫైల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఈ ఫైల్స్ లో కూడా మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయింది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ మీకు యాడ్ ఫోల్డర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మీరు ఏదైనా ఎక్కువగా యూజ్ చేసే ఫోల్డర్ ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడికి యాడ్ చేసుకుంటే దాన్ని క్విక్ గా అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఫోల్డర్ అయితే ఇక్కడికి యాడ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ అని, వర్క్ అని, స్టడీ అని, లైఫ్ అని కొన్ని కేటగిరీస్ అయితే యాడ్ చేశారు అనమాట. మనం వాటిలో ఏదైనా ఫోల్డర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు ప్రైవేట్ సేఫ్ లోకి రండి. ప్రైవేట్ సేఫ్ లోకి వచ్చిన తర్వాత టాప్ లో మీకు 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ప్రైవసీ పాస్వర్డ్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ ప్రైవసీ పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రికవరీ ఈమెయిల్ అండ్ క్వశ్చన్ అని కనిపిస్తుంది కదా, ఈ రికవరీ ఈమెయిల్ దగ్గర మీ మెయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రైవసీ పాస్వర్డ్ మర్చిపోతే రికవర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో మీరు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదైతే పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకుంటే ఒకవేళ ప్రైవసీ పాస్వర్డ్ మర్చిపోతే ఆ ఫైల్స్ పోకుండా మీరు రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, మీరు ఏదైనా ఫోల్డర్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఈ విధంగా మీకు ఒక యారో మార్క్ లాంటిది అయితే వస్తుంది. దాన్ని ఈ విధంగా జస్ట్ స్లైడ్ చేయండి. ఈ ఫోల్డర్ అనేది ఇట్లా రెక్టాంగిల్ లాగా అయితే మారిపోద్ది అనమాట. సో మీకు నచ్చితే ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట ఫోల్డర్స్ ని. అండ్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే స్లైడ్ బార్ లో మనం ఇంతకు ముందు వరకు 4 రోస్ లో మాత్రమే యాప్స్ కనిపించేవి, ఇప్పుడు ఇంకొక రో అయితే యాడ్ చేశారనమాట. ఈ విధంగా మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే యాప్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఇంకొక 2 యాప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 5 రోస్ అయితే యాడ్ అవుతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకి యాప్స్లో ఒక ట్రాన్స్లేటర్ యాప్ని అయితే యాడ్ చేశారనమాట. అది ఈ యాప్ అనమాట, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో మనకు నచ్చిన లాంగ్వేజ్ని యాడ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ మనం మాట్లాడితే అది ట్రాన్స్లేట్ చేసేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన లాంగ్వేజ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లాక్ స్క్రీన్లో ఉన్నా నేను. ఇక్కడ మనకి సైడ్ యాప్స్ అయితే ఉంటాయి కదా, నేను ఫ్లాష్ అండ్ కెమెరా అయితే పెట్టుకున్నాను.
మీరు పర్సనలైజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ నేను కెమెరా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. కొత్త యానిమేషన్ అయితే యాడ్ చేశారనమాట. ఇంత స్మూత్గా అయితే ఓపెన్ అవుతుంది, మంచి పాపప్ లాగా అయితే ఓపెన్ అవుతుంది. నాకు బాగా నచ్చింది ఇది. ఈ అప్డేట్లో వచ్చిన కొత్త చేంజ్ అనమాట ఇది. ఇంతకు ముందు యానిమేషన్ ఉండేది కాదు, డైరెక్ట్ యాప్ అయితే ఓపెన్ అయ్యేది. ఇప్పుడు యానిమేషన్ యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఒక చేంజ్ వచ్చిందనమాట. మనం నోటిఫికేషన్ స్టేటస్ బార్ని ఈ విధంగా కిందికి అన్నాం అనుకోండి, ఇక్కడ మనకి మన వాల్పేపర్కి తగినట్టు ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు నా వాల్పేపర్ వెనకాల రెడ్ అండ్ పింక్ మిక్స్లో ఉందన్నమాట. సో ఆ కలర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు ఒకసారి వాల్పేపర్ చేంజ్ చేసి కూడా చూపిస్తా చూడండి. చూడొచ్చు నేను వాల్పేపర్ అయితే చేంజ్ చేశాను. మళ్ళీ నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ వాల్పేపర్ కలర్ అయితే చూడొచ్చు. ఇది ఆరెంజ్ కలర్ థీమ్లో ఉంది కదా వాల్పేపర్. సో అదే థీమ్ దీనికైతే అప్లై అయిపోయింది అనమాట. చూడొచ్చు ఇక్కడ ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా. సో ఇది ఒక చేంజ్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసి మీరు ఫొటోస్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏఐ ఎడిట్స్లోకి అయితే వెళ్ళండి. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కొత్త ఆప్షన్ అయితే వస్తుంది. ఇంతకు ముందు మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ మాత్రమే ఉండేవి ఏఐవి. బట్ ఇప్పుడు మనకి ఏఐ కాంపోజిషన్ అని చెప్పేసి ఒక ఫీచర్ని అయితే యాడ్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అది. దీనిపైన ట్యాప్ చేశారు అనుకోండి, మీ ఇమేజ్కి పర్ఫెక్ట్ క్రాప్ అయితే ఇస్తుంది అనమాట. క్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఫోటో చూడొచ్చు. ఇక్కడ నేను దీనిపైన ట్యాప్ చేయగానే డిఫరెంట్ స్టైల్స్లో క్రాప్ చేసుకోమని అయితే సజెషన్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫిల్టర్స్ కూడా ఉంటాయి అనమాట. సినిమాటిక్ ఫిల్టర్స్ లా ఉన్నాయి, ఇవి బాగున్నాయి ఫిల్టర్స్ అయితే. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు యూజ్ అనిపిస్తే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే ఫీచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ అప్డేట్ మొత్తంలో నాకు బాగా నచ్చిన ఫీచర్ అనమాట ఇది. అదేంటంటే మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్లో ఏదైనా సెర్చ్ చేశారు, సెర్చ్ చేసిన తర్వాత ఇమేజెస్ వస్తాయి కదా, ఆ ఇమేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లైక్ కాపీ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇది అంత క్లారిటీ కూడా లేదు, నార్మల్గా ఉంది ఇమేజ్ అయితే. బట్ ఇందులో ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అనుకోండి, ఇక్కడ జస్ట్ ఈ విధంగా ఒక ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే అక్కడ ఉన్న వర్డ్స్ అన్ని కూడా హైలైట్ అవుతాయి అనమాట. సో జస్ట్ సింపుల్ గా ఈ విధంగా మనం లాంగ్ ప్రెస్ చేసి ఆ వర్డ్స్ అన్నిటిని కాపీ చేసుకోవచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన మొబైల్ని ఎప్పటికప్పుడు మనం యూజ్ చేస్తూనే ఉంటాం, బట్ స్పీకర్స్ అయితే క్లీన్ చేయము, అందులో ఒక డస్ట్ వెళ్ళిపోతుంది. రైనీ సీజన్లో అయితే వాటర్ కూడా వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు మన ఫోన్ స్పీకర్స్లోకి. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చేసి స్పీకర్ క్లీనర్ అనమాట. ఈ ఫీచర్ను కూడా ఈ అప్డేట్లో అయితే యాడ్ చేశారు వీళ్ళు. ఈ అప్డేట్ ఎక్కడ ఉంటుందంటే మీరు ఫోన్ మేనేజర్ యాప్ ఓపెన్ చేయండి. ఫోన్ మేనేజర్ యాప్ ఓపెన్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి టూల్స్ అని కనిపిస్తాయి. ఈ టూల్స్ పైన ట్యాప్ చేస్తే అన్ని టూల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్ లో మనకి స్పీకర్ క్లీనర్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా స్పీకర్ అనేది క్లీన్ అవుతుంది అనమాట. మనకి సౌండ్ అయితే వస్తుంది, మీరు వినొచ్చు, ఈ విధంగా సౌండ్ వస్తుంది. 100% క్లీన్ అయిన తర్వాత మీ స్పీకర్లో ఏమైనా డస్ట్ కానీ లేదా వాటర్ పార్టికల్స్ కానీ ఉంటే అది పుష్ చేసేస్తుంది బయటికి. సో అలాంటి పార్టికల్స్ ఏమైనా ఉంటే బయటికి అయితే వచ్చేస్తాయి. అండ్ ఇంకా ఇందులో మనకి యానిమేషన్స్ ని కొంచెం ఆప్టిమైజ్ చేశారు అండ్ స్మూతర్ ట్రాన్సిషన్స్ తీసుకొచ్చారు అండ్ బెటర్ రెస్పాన్సివ్ అండ్ స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట మీకు. అండ్ సెట్టింగ్స్ లో మనం ఏదైనా సర్చ్ చేస్తున్నప్పుడు, ఏదైనా సెట్టింగ్ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు కొంచెం హ్యాంగ్ అవుతుంది, కొన్నిసార్లు హ్యాంగ్ అవుతుంది. సో దాన్ని కూడా వీళ్ళు ఆప్టిమైజ్ చేసామని అయితే చెప్తున్నారు ఈ అప్డేట్ లో. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ లోకి వెళ్తే ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఏఐ వాయిస్ స్క్రైబ్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది అంటే మీరు వాట్సాప్ కాల్ కానీ లేకపోతే ఏదైనా ఆన్లైన్ మీటింగ్ లో కానీ అటెండ్ అయ్యారనుకోండి, మనకి ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ 3 ఫీచర్స్ వస్తాయి. ఫస్ట్ మనకి స్టార్ట్ యాప్ రికార్డింగ్ అని వస్తుంది. దీనిపైన ట్యాప్ చేసామనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది మొత్తం మనకి ఆడియో రికార్డ్ అయిపోయి మన ఫోన్ రికార్డింగ్ యాప్ లోకి సేవ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టార్ట్ ఏఐ సమ్మరీ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మనం కాల్ మాట్లాడేటప్పుడు కానీ మీటింగ్స్ లో ఎవరైనా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ అదంతా వాళ్ళు మాట్లాడిందంతా ఒక నోట్స్ లాగా జనరేట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఆ సమ్మరీ అంతా జనరేట్ అయిపోయి ఇదంతా మనకి నోట్స్ లో సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకి టర్న్ ఆన్ క్యాప్షన్స్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఇది ఏం చేస్తుంది అంటే వేరే వాళ్ళు ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు అనుకోండి, అదంతా మనకు నచ్చిన లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇక్కడ మనం దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ సోర్స్ లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్లేట్ టు అని వస్తుంది. సోర్స్ లాంగ్వేజ్ దగ్గర వాళ్ళే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ట్రాన్స్లేట్ టు దగ్గర మనకి ఏ లాంగ్వేజ్ వస్తుందో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుంటే
వాళ్ళు మాట్లాడేదంతా మనం సెలెక్ట్ చేసుకునే లాంగ్వేజ్ లోకి అది ట్రాన్స్లేట్ అయిపోతుంది. కంట్రోల్ సెంటర్ లో ఒక టైల్ అయితే యాడ్ చేశారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా పవర్ ఆఫ్ అని, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా పవర్ ఆఫ్ అండ్ రీస్టార్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. మీరు ఈజీగా పవర్ ఆఫ్ చేయొచ్చు లేదా రీస్టార్ట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది ఇక్కడ కనిపించకపోతే 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ఎడిట్ టైల్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఉంటది అనమాట, మీరు యాడ్ చేసుకోవచ్చు ఆ ఫీచర్ ని. అండ్ ఇంకోటి ఏఐ ఫీచర్ అయితే యాడ్ చేశారనమాట ఫోటోస్ యాప్ లోకి వెళ్ళేసి ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏఐ ఎడిటర్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏఐ పర్ఫెక్ట్ షాట్ అని ఒక ఫీచర్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా కొంచెం ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయ్యేసి ఇక్కడ మనకి ఈ విధంగా కొన్ని ఫేసెస్ అయితే ఇస్తుంది అనమాట. ఇందులో మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అంత పర్ఫెక్ట్ గా అయితే పని చేయట్లేదు, మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఏదో జస్ట్ ఉంది అన్నట్టు అయితే తీసుకొచ్చారు ఈ ఫీచర్ ని. కొన్ని ఫొటోస్ కి బాగా పనిచేస్తుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో మీరు ట్రై చేయండి కొన్ని ఫొటోస్ తో, బాగా వచ్చిందో లేదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపరరీ నోటిఫికేషన్ బ్లాక్ అనమాట. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి నోటిఫికేషన్ అండ్ క్విక్ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి బ్యానర్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేస్తారు అనుకోండి, టెంపరరీ బ్లాక్ అని చెప్పేసి ఒక ఫీచర్ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం పెట్టుకున్న టైంని బట్టి ఆ నోటిఫికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, మీకు నోటిఫికేషన్స్ రావద్దు అనుకుంటే ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ నార్మల్గా మనం ఫ్లోటింగ్ విండో యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, మల్టీ టాస్కింగ్ చేయడానికి. ఈ విధంగా ఏదైనా యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇది ఇంతకు ముందు వరకే మనకి మీడియం సైజులో అయితే ఉండేది, బట్ ఇప్పుడు మరీ మినీ సైజ్కి అయితే తీసుకెళ్లారు. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఇంత చిన్నగా అయితే మనం ఈ ఫ్లోటింగ్ విండోని యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు క్లాక్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ టాప్ లో ఉన్న 3 లైన్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి గ్రాడ్యువల్ అలారం వాల్యూమ్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఎప్పుడైతే అలారం మోగుద్దో అప్పుడు వాల్యూమ్ అనేది లో టు హైకి వెళ్తుంది అనమాట. సో ఇది మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, యాడ్ చేశారు కాబట్టి నేనైతే చెప్తున్నా. సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ లోకి వెళ్తే ఇక్కడ డౌన్ లో మనకి మైండ్ స్పేస్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి దీన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం 3 ఫింగర్స్ తోని డ్రాగ్ అప్ చేసాం అనుకోండి, ఈ విధంగా ఆ ఫోటో అనేది అనలైజ్ అవుతుంది అనమాట. అనలైజ్ అయిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేస్తే ఇది ఒక మెమరీ లాగా సేవ్ అయిపోతుంది, ఈ మైండ్ స్పేస్ లోకి సేవ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడొచ్చు, నేను నార్మల్గా స్కూటీ పైన కూర్చొని ఉన్నా. సో ఇదే ఒక క్యాప్షన్ అయితే జనరేట్ చేసేసింది. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ ఫొటోస్ని మెమరీస్ లాగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి మీరు ఫొటోస్ యాప్ ఓపెన్ చేయండి. ఫొటోస్ యాప్ ఓపెన్ చేసి ఈ విధంగా స్లైడ్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి మ్యాప్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే మ్యాప్స్ అయితే ఓపెన్ అవుద్ది. అండ్ ఇక్కడ లొకేషన్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేశారు అనుకోండి మన లొకేషన్కి స్పాట్ చేస్తుంది. ఇక్కడ మనము ఏ లొకేషన్లో ఏ ఫొటోస్ తీసుకున్నాం, ఏం క్యాప్చర్ చేసాం అనేది ఒక రోడ్ మ్యాప్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ 12 ఫొటోస్ అయితే దిగా అనమాట ఈ ప్లేస్లో. దీనిపైన ట్యాప్ చేస్తే దిగిన ఫొటోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను కొరియర్ చేసేటప్పుడు ఒక ఇమేజ్ అయితే క్యాప్చర్ చేశాను, అది ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ 2 ఫొటోస్ క్యాప్చర్ చేశాను ఆ ప్లేస్లో నేను. అండ్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీసాను, అవి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడొచ్చు, షర్ట్స్ తీసాను అనమాట. సో ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసామనేది క్లియర్గా అయితే క్యాప్చర్ చేసి చూపిస్తుంది మ్యాప్లో. సో ఇది నాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ ఫీచర్ వచ్చిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నా మొబైల్కి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ కూడా ఫొటోస్ యాపే. మీరు ఫొటోస్ యాప్లోకి వచ్చేసి ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కవర్ ఫోటో, ఈ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ ఫోల్డర్కి నా ఫోటో వస్తుంది. సో ఈ కవర్ ఫోటోని నేను చేంజ్ చేయాలనుకుంటే ఈజీగా చేంజ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి చేంజ్ ఆల్బమ్ కవర్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి మనకు నచ్చిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే అది కవర్ ఇమేజ్ లాగా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి చూపిస్తే చూడండి ఇక్కడ చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు కవర్ ఇమేజ్ని. అండ్ ఫొటోస్ యాప్లోనే కాదు, మీరు ప్రైవేట్లో పెట్టుకున్న ఫొటోస్ కూడా కవర్ ఇమేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు ప్రైవేట్ సేఫ్లోకి రండి, ఇక్కడ టాప్లో ఉన్న 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి, కస్టమైజ్ కవర్ ఫోటో అని వస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇది నెక్స్ట్ ఈ విధంగా మనకు కవర్ ఫోటోలకి అయితే చేంజ్ అయిపోతుంది. సో మనం ఇలా మార్చుకోవచ్చు అనమాట. మనం ఏదైనా ఫోటోని రీస్టోర్ చేస్తున్నాం అనుకోండి, ప్రైవేట్ సేఫ్లో ఉన్న ఫోటోని పబ్లిక్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం అన్లాక్ చేస్తాం కదా, అన్లాక్ చేసేటప్పుడు ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. కస్టమైజ్ లొకేషన్ పైన ట్యాప్ చేస్తే ఫోల్డర్ క్రియేట్ చేయమంటుంది. మనం ఏ ఫోల్డర్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్లోకి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఫీచర్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒరిజినల్ లొకేషన్ అని చెప్పేసి, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ ఫోటోని మనం ఏ ఫోల్డర్ నుండి అయితే ప్రైవేట్ చేసామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ అప్డేట్లో వచ్చిన ఫీచర్ ఏంటంటే, నేను పబ్లిక్ చేశాను కదా, పబ్లిక్ చేసిన ఫోటో మనకి ఫస్టే కనిపిస్తుంది.
ఒకవేళ ఈ ఫీచర్ లేదనుకోండి, ఆ ఫోల్డర్ ఎక్కడుంది అండ్ ఆ ఫోటో ఎక్కడుందని ఇన్ని ఫొటోస్లో నెతుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ వచ్చింది అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది కదా చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ బీకాన్ లింక్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్ళేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే బీకాన్ లింక్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి, దీన్ని ఆన్ చేసుకోండి. అసలు దీనివల్ల యూజ్ ఏంటంటే మన మొబైల్లో ఇంటర్నెట్ లేకపోయినా, మన మొబైల్లో సిమ్మే లేకపోయినా మనం వేరే వాళ్ళకి కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మనకి పీపుల్ నియర్ బై ఉంది కదా, ఇక్కడ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న డివైస్ అన్నీ కనిపిస్తాయి. కాకపోతే ఈ ఫీచర్ వాళ్ళ ఫోన్లో కూడా ఉండాలి, ఉంటేనే కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ అవ్వదు. సో ఈ డివైస్తో నా డివైస్ని పేర్ చేసినప్పుడు వాళ్ళ కాంటాక్ట్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మనం వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఇది ఎప్పుడైనా ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు కానీ, ఎక్కువగా రష్ ఉంటుంది కదా, అలాంటి ఏరియాస్లో మనం కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళతో మనం ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. స్క్రీన్ రికార్డింగ్ చేస్తాం కదా, అందులో పార్షియల్లీ స్క్రీన్ రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. అదేంటంటే చూపిస్తా చూడండి ఒకసారి. మీరు స్టేటస్ బార్లో స్క్రీన్ రికార్డింగ్ దగ్గర చిన్న యారో మార్క్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ పార్షియల్ స్క్రీన్ రికార్డింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఒక బాక్స్ అయితే వస్తుంది. ఈ బాక్స్ని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ఆ ప్లేస్ మాత్రమే స్క్రీన్ రికార్డ్ అవుతుంది అనమాట. మనం రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, ఈ విధంగా బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ని మనం అటు ఇటు ఎటైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తే మనం ఏ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నామో అదే రికార్డ్ అవుతుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. మనకి పర్టికులర్గా ఈ ప్లేస్ మాత్రమే రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఈ విధంగా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ మొబైల్ లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి, ఈ విధంగా నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి కదా, మనం సింపుల్గా ఈ విధంగా డ్రాగ్ డౌన్ చేసామనుకోండి, ఈ విధంగా అవి యాప్స్ లాగా అయితే మారిపోతాయి అనమాట. ఏ యాప్ నుండి నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. చాలా బాగుంది, యానిమేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ మళ్ళీ మనం ఈ విధంగా స్వైప్ డౌన్ చేస్తే ఆ నోటిఫికేషన్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. ఇది లాక్ స్క్రీన్ లో వచ్చిన చేంజ్ అనమాట. అండ్ నెక్స్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కదా, ఈ నోటిఫికేషన్ స్టైల్ని మొత్తం చేంజ్ చేస్తారనమాట. మనకి స్ట్రైట్గా ఉండేది నోటిఫికేషన్స్ అన్ని ఇప్పుడు మనకి పాపప్ లాగా అయితే వస్తున్నాయి అనమాట. కింద నుండి చూడొచ్చు మీరు, నేను ఈ విధంగా డ్రాగ్ అప్ చేస్తుంటే మనకి ఒక్కొక్క పాపప్ వచ్చినట్టు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. యానిమేషన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సిస్టమ్ అండ్ అప్డేట్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి సిస్టమ్ నావిగేషన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ సర్కిల్ టు సెర్చ్ అయితే యాడ్ చేశారనమాట. దీన్ని సింపుల్ గా ఎనేబుల్ చేసుకుని ఈ విధంగా మీరు దేన్నైనా సర్కిల్ తోని సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది, మీరు ఈ విధంగా రీసెంట్ యాప్స్ లోకి వచ్చారనుకోండి, ఇక్కడ మనకి 3 డాట్స్ ఉంటాయి కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మేనేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి స్టైల్ అయితే చేంజ్ చేశారనమాట. ఇక్కడ స్టాక్డ్ అని ఉంది కదా, ఇది పెట్టుకుంటే మనకి రీసెంట్ యాప్స్ అన్ని వేరేలాగా అయితే వస్తాయి అనమాట. కొంచెం స్మూత్ గా లైక్ యాపిల్ స్టైల్ లాగా అయితే వస్తాయి అనమాట. సో మీకు ఇది నచ్చితే ఇది పెట్టుకోవచ్చు, లేదా మీకు రెగ్యులర్ నచ్చితే ఫ్లాట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మీ ప్రిఫరెన్స్. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసి మీరు ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేయండి. ఇందులో మీరు ఏమైనా డిలీట్ చేశారనుకోండి, అవన్నీ మనకి రీసెంట్లీ డిలీటెడ్ లోకి వస్తాయి కదా. సో ఆ రీసెంట్లీ డిలీటెడ్లోకి వచ్చిన ఫైల్స్ని డిలీట్ చేయాలంటే మనకి స్క్రీన్లో పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనం రీసెంట్లీ డిలీటెడ్లో ఉన్న ఫైల్స్ని డిలీట్ చేయడానికి అవుతుంది. సో బై మిస్టేక్ మనం ఏమైనా డిలీట్ చేసినప్పుడు రీసెంట్లీ డిలీటెడ్లోకి వస్తాయి కదా, సో వాటిని వేరే వాళ్ళు డిలీట్ చేయకుండా ఉండడానికి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లోటింగ్ విండోలో చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. వాటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వచ్చేసి యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కన్వీనియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ విండో అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి స్వైప్ అప్ టు ఓపెన్ ఫ్లోటింగ్ విండో అని ఉంది కదా, జస్ట్ ఈ విధంగా మనం స్క్రోల్ అప్ చేస్తే ఫ్లోటింగ్ విండో అని వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్ప్లిట్ వ్యూ అని వస్తుంది అనమాట. స్ప్లిట్ వ్యూ పెడితే ఈ విధంగా పైకి అయితే వెళ్ళిపోతుంది యాప్ అనేది. మళ్ళీ ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు ఫ్లోటింగ్ విండో లాగా యూజ్ చేసుకోవాలంటే జస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేసి రైట్ సైడ్కి పెడితే అది ఫ్లోటింగ్ విండోలో అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి. బట్ ఇది మొబైల్ని గెస్చర్ మోడ్లో యూజ్ చేస్తేనే వస్తుంది, బటన్స్ మోడ్లో యూజ్ చేస్తే ఫ్లోటింగ్ విండో లాగా యాప్ని యాడ్ చేసుకోవడానికి రాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి విండో కంట్రోల్ అని ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసాం అనుకోండి, ఇక్కడ 2 ఫీచర్స్ అయితే వస్తాయి, ఒకటి బటన్స్ అండ్ ఇంకొకటి గెస్చర్స్ అనమాట. గెస్చర్ పెట్టుకుంటే డైరెక్ట్ మనం ఈ విధంగా స్వైప్ అప్ చేస్తే విండో అనేది డిసపియర్ అయిపోతుంది, లేదా బటన్స్ పెట్టుకుంటే మనకి ఇంటూ బటన్ అయితే చూపిస్తుంది, అది నొక్కితేనే ఫ్లోటింగ్ విండోలో ఉన్న యాప్ అనేది డిసపియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్వైప్ డౌన్ టు ఓపెన్ ఫ్లోటింగ్ విండో అని ఉంటుంది. మనకి ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి వాట్సాప్ నుండి కానీ వేరే ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ నుండి, ఈ విధంగా డ్రాగ్ చేస్తే చాలు ఆ యాప్ అనేది ఫ్లోటింగ్ విండో లాగా అయితే యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ షేర్ ఫైల్స్ అని ఉంటుంది. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా యాప్ని ఫ్లోటింగ్ విండోలో యూజ్ చేస్తున్నాం అనుకోండి,
అందులో ఉన్న ఫైల్స్ని షేర్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుండి అయితే షేర్ చేయొచ్చు అనమాట. లేకపోతే వాటిని ఫైల్ డాక్లోకి సేవ్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఫోన్ మేనేజర్లోకి రండి. మీరు ఫోన్ మేనేజర్ యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి కొన్ని టూల్స్ అయితే యాడ్ చేశారనమాట. ఇక్కడ డైరెక్ట్ గా సింపుల్ గా అయితే మనం ఈ ఫీచర్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మోర్ టూల్స్ పైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి చాలా టూల్స్ అయితే కనిపిస్తాయి. ఫోటోస్ ఏమన్నా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు, వీడియోస్ డిలీట్ చేయొచ్చు, అండ్ అలాగే సిస్టమ్ ని బూస్ట్ చేయొచ్చు, హైడ్ యాప్స్ లోకి వెళ్ళొచ్చు, ప్రైవేట్ సేఫ్ అండ్ ఎమర్జెన్సీ కాల్ చేయొచ్చు, అండ్ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఆన్ చేసుకోవచ్చు, సిస్టమ్ క్లోనర్ లోకి ఎంటర్ అవ్వచ్చు, అండ్ యాప్ క్లోనర్ చేయొచ్చు, అండ్ మన డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు. సో ఈ టూల్స్ అన్నిటిని సింపుల్ గా యాక్సెస్ చేయడానికి సెక్యూరిటీకి సంబంధించిన టూల్స్ అన్నిటిని ఇక్కడ యాడ్ చేశారనమాట. అండ్ అలాగే ఇంకా యాప్ డ్రావర్ లో వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మనకి సెలెక్ట్ అని వస్తుంది. సెలెక్ట్ పైన ట్యాప్ చేస్తే మనం మల్టిపుల్ యాప్స్ ని ఒకటేసారి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఫొటోస్ ఓపెన్ చేసి టాప్ లో 3 డాట్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఒక కొత్త సింబల్ అయితే కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఏవి కనిపించాలి, ఫొటోస్ కనిపించాలా, వీడియోస్ కనిపించాలా, లేకపోతే ఫేవరెట్ ఫొటోస్ కనిపించాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, డైరెక్ట్ గూగుల్ సెర్చ్ అయితే ఇచ్చారనమాట. మనకి ఏదైనా ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోలో ఏదైనా ఆబ్జెక్ట్ ని స్కాన్ చేసి ఆ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ గూగుల్ పైన ట్యాప్ చేసేస్తే ఆటోమేటిక్గా అయితే అది గూగుల్కి రీడైరెక్ట్ అయ్యి మీకు రిజల్ట్ అయితే చూపించేస్తుంది. మీరు ఫొటోస్ యాప్ ఓపెన్ చేసి ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు వాటర్ మార్క్ అని కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ మీరు మిడిల్ ఫిల్టర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటో డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫోటోకి ఎలాంటి వాటర్ మార్క్ అయితే లేదు. బట్ ఈ ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత iPhone 15 Pro Maxలో అయితే తీసినట్టు చూపిస్తుంది. ఇది నిజంగా కూడా iPhone 15 Pro Maxలో తీసిన ఫోటోనే. సో ఈ విధంగా మనం ఆ ఫోటోని ఎందులో క్యాప్చర్ చేసామనేది క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. కెమెరా అయితే కెమెరా, ఫోన్ అయితే ఫోను, దాని మోడల్ అయితే చూపించేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో ఫోటో చూపిస్తా చూడండి. ఈ ఫోటో నేను కెనాన్ R50 కెమెరాలో అయితే రికార్డ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు సేమ్ వాటర్ మార్క్ ఫిల్టర్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ పైన కెనాన్ R50 అని చెప్పేసి క్లియర్గా అయితే చూపిస్తుంది విత్ టైమ్ అండ్ డేట్ అనమాట. సో ఈ ఫీచర్ని అయితే కొత్తగా తీసుకొచ్చారనమాట. ఒకసారి మీరు కూడా అప్డేట్ చేసిన తర్వాత ట్రై చేసి చూడండి, కరెక్ట్గా చూపిస్తుందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫోన్ మేనేజర్ యాప్ ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు. డేటా యూజేజ్, బ్యాటరీ, పేమెంట్ ప్రొటెక్షన్, క్లీనప్ ఫోటోస్, యాప్ లాక్ అని చెప్పేసి ఈ ఫీచర్స్ ఇంతకు ముందు అయితే ఉండేవి కాదు, ఈ అప్డేట్లు అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని సజెషన్స్ అయితే ఉంటాయి. మీరు వైరస్ స్కాన్ చేయాలా, లేకపోతే సిస్టమ్ని బూస్ట్ చేయాలనుకుంటున్నారా, స్టోరేజ్ని క్లీన్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ కొత్తగా వచ్చినవి మాత్రం ఈ కింద కనిపిస్తున్నాయి కదా, ఈ టూల్స్ మాత్రం కొత్తగా వచ్చాయన్నమాట ఈ అప్డేట్ చేసిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఇది చూసారు కదా OxygenOS 15లో యాడ్ చేసిన ఫీచర్స్ అనమాట ఇవన్నీ. ఇంకా OxygenOS 16 అప్డేట్ కూడా ఇస్తాను మీకు. సో మన ఛానల్ యాక్టివ్గా ఉండండి.